బ్రేకింగ్ న్యూస్ స్కూల్కి వెళ్ళిన బిడ్డ తిరిగి వస్తాడు అని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు తమ బిడ్డను సొంత బంధువే చంపేశాడు అనే వార్త కుంగుబాటుకు గురి చేస్తోంది. నిజానికి మాయమైపోతున్న మానవ సంబంధాలు మనల్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకున్న ఒక దారుణ ఘటన గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. బైక్ పై ముగ్గురు వెళుతున్నారు. మధ్యలో కూర్చున్న బాలుడి వయస్సు కేవలం 15 సంవత్సరాలు లోపే, చిన్న వయసు. 8వ తరగతి చదువుతున్నాడు ఆ బాలుడు. పుట్టినరోజు నాడు తీసుకున్న ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు చూడొచ్చు. 8వ తరగతి చదువుతున్న ఆ బాలుడిని కుటుంబ కక్షలతో స్కూల్కి వెళ్ళి అక్కడి నుంచి కిడ్నాప్ చేసి, మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేసి ఒక నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకుని వెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి ఒక బ్లేడ్తో ఆ బాలుడి గొంతు కోసి చంపేసిన దుర్మార్గమైన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. మామ వరుస అయ్యే వ్యక్తి కాబట్టి ఆ బాలుడు ఎటువంటి భయం లేకుండా వాళ్లతో ఆ బైక్ పై వెళ్తున్నాడు. ఒకసారి చూడండి ఆ దృశ్యాలు. ఇవి సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు కాబట్టి తెలిసిన వ్యక్తులు, సొంత వ్యక్తులు, బంధువులు ఎవరైనా పిలిస్తే వాళ్ళు కూడా వెళతారు. కానీ ఎవరైనా ఊహిస్తారా, అనుకుంటారా మామయ్య వరుస అయ్యే వ్యక్తి ఇంతటి దారుణానికి పాల్పడతాడు అని ఎవరైనా బాలుడి తల్లిదండ్రులు అనుకుంటారా? ఆ బాలుడు అనుకుంటాడా? ఆ బాలుడు మధ్యలో కూర్చున్నాడు కదా, వెళ్ళేటప్పుడు కనీసం ముందు కూర్చున్న వ్యక్తో వెనక కూర్చున్న వ్యక్తో తనకి మామ వరుస అయ్యే వ్యక్తి ఉంటాడు. మామయ్య అని పిలిచే వ్యక్తి తనని చంపటానికి తీసుకువెళ్తున్నాడు అని కనీసం ఆ బాలుడు ఊహించగలుగుతాడా? కానీ ఆ బాలుడిని ఆ బైక్ పై తీసుకువెళుతున్నది, ఆ బాలుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్ళి గొంతు కోసి చంపటానికి తీసుకుని వెళుతున్నారు. నిన్న బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళాడు. ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి గొంతు కోసి చంపేశాడు. పాపం ఎంత విలవిలలాడు ఉంటాడో కదా చిన్ని ప్రాణం. ఆ సమయంలో మామయ్య వద్దు వద్దు అని పాపం మనుషుండి ఉంటాడు కదా. కానీ ఆ దుర్మార్గుడి మనసు కించిత్తు కూడా కరగలేదు. నిర్దాక్షిణ్యంగా ఆ చిన్న పిల్లాడిని, ఆ బుడిబుడి అడుగులు బుడిబుడి చేతులున్న ఆ చిన్న పిల్లాడిని, 8వ తరగతి చదువుతున్న ఆ బాలుణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. లోకం పోకడ ఇంకా సరిగ్గా తెలియని ఆ బాలుణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. చూడాలి ఒక్కసారి ఆ దృశ్యాలు. మేము చూపించలేక బ్లర్ చేసి చూపిస్తున్నాము, ఎందుకంటే మీలో అవేర్నెస్ తీసుకుని రావాలి అని. మాయమైపోతున్న మానవ సంబంధాలకు ప్రతీక ఈ దృశ్యం. మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. నిజానికి ఇలాంటి వార్త చూసిన తర్వాత సభ్య సమాజం బంధాలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి చోటు చేసుకుంటూ ఉంటుంది. ఆ బాలుని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకుని వెళ్ళి బ్లేడ్తో గొంతు కోసి చంపేశాడు. ఆ బాలుడి పేరు చేతన్. చేతన్ను మామయ్య అని పిలుస్తాడు, మామ అని పిలుస్తాడు. అలాంటి వ్యక్తి తనని కూడా రమ్మంటే ఎటువంటి అనుమానం లేకుండా ఆ బాలుడు పాపం నవ్వుతూ కూడా వెళ్ళాడు. మధ్యలో కూర్చోబెట్టుకుని బైక్ పై తీసుకువెళుతూ ఉంటే తనని చంపటానికి తీసుకుని వెళుతున్నారు అని కనీసం అనుమానం కూడా వ్యక్తం చేయలేని వయసు ఆ బాలుడిది. స్కూల్ అవ్వగానే చేతన్ బైక్ పై తీసుకువెళ్ళి కర్ణాటక సరిహద్దుల్లో దారుణంగా చంపేశాడు. 2వ బాక్స్లో చూడండి, బైక్ పై తీసుకువెళ్తున్నాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. కానీ ఆ నరరూప రాక్షసుడు, మావ రూపంలో ఉన్న ఆ నరరూప రాక్షసుడు ఇప్పుడు పరారీలో ఉన్నాడు. ఆ బాలుడిని నిర్దాక్షిణ్యంగా చంపేసి ఆ బాలుడిని అలా తీసుకుని వెళ్ళి ఆ బాలుడి కాళ్ళు చేతులు కట్టేసి నోటిలో గుడ్డలు కుక్కి పొదల్లోకి లాక్కి వెళ్ళి యాక్సిల్ బ్లేడ్తో గొంతు కోసి చంపేశాడు మామ. ఎంత నరక యాతన అనుభవించి ఉండుంటాడో కదా చిన్న పిల్లాడు. అమిదాలగొంది ప్రభుత్వ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు ఆ బాలుడు. 8వ తరగతి చదువుతున్న చేతన్ను స్కూల్ నుంచి తీసుకుని వెళ్ళాడు మాయ మాటలు చెప్పి. ఆ తర్వాత పొదల్లోకి తీసుకువెళ్ళి చంపేశాడు. పాపం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు కదా. స్కూల్ అయిపోయిన తర్వాత తన బిడ్డ వస్తాడు, తన బిడ్డ ఆకలితో వస్తాడు, తన బిడ్డకు ఏం వండి పెట్టాలా అని ఆ తల్లి ఇంటి దగ్గర ఆ బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి బిడ్డ రాత్రైనా రాకపోతే ఆ మర్నాడు ఆ బిడ్డ అచేతనంగా పడి ఉంటే, రక్తపు మడుగులో పడి ఉంటే ఆ తల్లి తండ్రి ఎంత విలవిలలాడిపోతారు. ఆ తల్లి తండ్రి స్వప్నం ఆ బిడ్డ ఎంతో ప్రయోజకుడు అవుతాడు అని అల్లారు ముద్దుగా చదువు చెప్తూ ఆ బిడ్డను పెంచుకుంటూ ఉంటే
నరరూప రాక్షసుడిగా ఉన్న మామ వరస అయ్యే ఆ వ్యక్తి మాయ మాటలు చెప్పి ఆ పిల్లాడిని తీసుకువెళ్ళి చంపేస్తే ఆ క్షణం ఆ పిల్లాడు ఎంత నరకయాతన అనుభవించి ఉంటాడో కదా. ఇలాంటి దుర్మార్గుని ఏం చెయ్యాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒకసారి మా ప్రతినిధి ఈ ఘటనపై స్కూల్ టీచర్ మాట్లాడారు. స్కూల్ టీచర్ ఏం మాట్లాడారో చూద్దాం. కాగూరులో టైం కూడా తీసుకున్నాను సార్. ఆయన కూడా చూపిస్తాను సార్. ఆయన ఆటికి 20 రూపాయలు చేంజ్ లేదంటే నేను 110 రూపాయలు ఇచ్చి 90 రూపాయలు రిటర్న్ ఇచ్చుకున్నాను సార్. వాడి చేతిలో కట్టింది, కాలు కట్టలేదు. కట్టేయండి సార్. ఈడ్చుకొచ్చి వెళ్ళిపోయినాము సార్. అక్కడ కొద్దిగా ఈడ్చుకోవచ్చు కదా, అక్కడ ఎందుకు ఈడ్చుకొచ్చినామని అది ఆయన వచ్చేసారు తొందరగా ఎవరు రావడం అన్నట్టుగా ఈడ్చుకోదామని చూస్తే కాలు యాడ్ చేసినావు. ఏం పని చేసినావు సార్? ఈ చేతిలో దాంట్లో కట్టింది అక్కడ సార్, అక్కడ పెట్టుకుని కూర్చోండి. ఆయన అదే వీళ్ళ తాత స్కూల్ దగ్గర ఫోన్ చేసి అరసలేదరా సార్? ఆడ ఫస్ట్ లో అరిచినాడు సార్, ఇక్కడ అరచలేదు సార్. ఎందుకు? టైట్ గా బట్ట కట్టేయండి సార్. ఏడ కట్టినావు? మూతి కట్టేయండి సార్. మూతి కట్టినావు? ఎందుకు కట్టినవారు అట్లా? అరసలు అంటాను, ఆయన ఆడే ఉండేది సార్. అరసలని కట్టేయండి సార్. అలా ఇట్లా చేసేసి ఆడ బండి ఉండే సార్ ముందు పక్క. ఇప్పుడు మన బండిలో కంటే కొద్దిగా అప్పు వస్తుందా, అది నుంచి అట్లా స్ట్రైట్ పోయినాను సార్. అట్లా స్ట్రైట్ గుండెలన్నీ ఊడిపోయినాయి. షర్ట్ అది ఇప్పేసినాను సార్, నేనే ఇచ్చినాను. అది కోసేటప్పుడు ముందుగా వస్తానే సార్, అట్లా ఇప్పేసి ఎడంపై చేస్తామని తీసేసినాం. ఎట్లా కూర్చున్నావు? అటు సైడ్ కోసం చూపిస్తావా? సార్ కాగూరులో టైం కూడా తీసుకున్నాను సార్. ఆయన కూడా చూపిస్తాను సార్. ఆయన ఆటికి 20 రూపాయలు చేంజ్ లేదని. చూసారా తను చెబుతున్న మాటలు? ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే మీకు ఏమనిపిస్తోంది? 8వ తరగతి చదువుతున్న బాలుణ్ణి నిర్దాక్షిణ్యంగా తీసుకువెళ్ళి చంపేశారు. ఎలా చంపేశారో చెబుతున్నాడు ఆ వ్యక్తి. చూసారా, సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు వింటే ఎంత బాధగా ఉంది. ఇప్పటి వరకు మీరు విన్నది ఎవరి మాటలో తెలుసా? ఆ 8వ తరగతి చదువుతున్న బాలును అతి కిరాతకంగా చంపేసిన నర రూప రాక్షసుడు, బతికే అవకాశం లేని, బతికే హక్కు లేని ఒక దుర్మార్గుడు మాట్లాడిన మాటలవి. ఒకసారి వాడి మాటలు మళ్ళీ వినండి. ఆ బాలుని ఎంత దుర్మార్గంగా, ఎంత కర్కశంగా చంపేశాడో ఆ ఘటనను సీన్ రీకన్స్ట్రక్షన్లో ఏం చెప్తున్నాడో వినండి. ఆ మొదటి బాక్స్లో ఉన్నది ఎవడో తెలుసా? ఆ బాలుని నిర్దాక్షిణ్యంగా చంపేసిన మామ వరస అయ్యే వ్యక్తి. చంపేసి పోలీసులకు దొరికిన తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ లో వాడు ఏం చెప్తున్నాడు వినండి ఒకసారి. మళ్ళీ ఆ మాటలు నేను మీకు వినిపిస్తాను. కాగూరులో టైం కూడా తీసుకున్నాను సార్. ఆయన కూడా చూపిస్తాను సార్. ఆయన ఆటికి 20 రూపాయలు చేంజ్ లేదంటే నేను 110 రూపాయలు ఇచ్చి 90 రూపాయలు రిటర్న్ ఇచ్చుకున్నాను సార్. వాడి చేతిలో కట్టింది, కాలు కట్టలేదు. కట్టేయండి సార్. ఈడ్చుకొచ్చి వెళ్ళిపోయినాము సార్. అక్కడ కొద్దిగా ఈడ్చుకోవచ్చు కదా, అక్కడ ఎందుకు ఈడ్చుకొచ్చినామని. అది ఆయన వచ్చేసారు తొందరగా ఎవరు రావడం అన్నట్టుగా ఈడ్చుకోదామని చూస్తే కాలు యాడ్ చేసినావు. ఏం పని చేసినావు సార్? చేతిలో దాంట్లో కట్టింది అక్కడ సార్, అక్కడ పెట్టుకుని కూర్చోండి. ఆయన అదే వీళ్ళ తాత స్కూల్ దగ్గర ఫోన్ చేసి అరసలేదరా సార్? ఆడ ఫస్ట్ లో అరిచినాడు సార్, ఇక్కడ అరచలేదు సార్. ఎందుకు? టైట్ గా బట్ట కట్టేయండి సార్. ఏడ కట్టినావు? మూతి కట్టేయండి సార్. మూతి కట్టినావు? ఎందుకు కట్టినవారు అట్లా? అరసలు అంటాను, ఆయన ఆడే ఉండేది సార్. అరసలని కట్టేయండి సార్. అలా ఇట్లా చేసేసి ఆడ బండి ఉండే సార్ ముందు పక్క. ఇప్పుడు మన బండిలో కంటే కొద్దిగా అప్పు వస్తుందా, అది నుంచి అట్లా స్ట్రైట్ పోయినాను సార్. అట్లా స్ట్రైట్ గుండెలన్నీ ఊడిపోయినాయి. షర్ట్ అది ఇప్పేసినాను సార్, నేనే ఇచ్చినాను. అది కోసేటప్పుడు ముందుగా వస్తానే సార్, అట్లా ఇప్పేసి ఎడంపై చేస్తామని తీసేసినాం. ఎట్లా కూర్చున్నావు? అటు సైడ్ కోసం చూపిస్తావా? సార్ కాగూరులో టైం కూడా తీసుకున్నాను సార్. చూసారా వాడు చెబుతున్న మాటలు? ఆ బాలుడిని ఎలా తీసుకొచ్చారు, ఎక్కడ ఆ బాలుడికి చేతులు పాపం చిన్ని చేతులు విరిచి చేతులు కట్టేస్తుంటే ఆ చిన్నాడి చేతులు తట్టుకోగలవా? ఆ మూతికి మాట రాకుండా నోట్లో గుడ్డలు కుక్కుతుంటే ఆ చిన్ని ప్రాణం ఎంత విలవిలలాడిపోయి ఉంటుందో అర్థం చూడండి. 2వ బాక్స్లో చిన్న పిల్లాడు పాపం బర్త్డే ఫంక్షన్ జరుపుకున్నారు, ఒక పెద్ద కేక్ పెట్టి, ఇవన్నీ జ్ఞాపకాలు, గుర్తులు. ఈ దుర్మార్గుని చూస్తుంటే మీకేమనిపిస్తోంది? వాడికి ఈ క్షణం నుంచే బతికే హక్కు లేదు కదా. నిజంగా ఇలాంటి వాళ్ళను చట్ట ప్రకారం ఉరి తీయాల్సిన అవసరం ఉంది. వాడు చెబుతున్న మాటలు విన్నారా? ఎలా తీసుకొచ్చారు? ఈడ్చుకుని వచ్చారంట. ఆ పిల్లాడు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఆ చిన్న ప్రాణం చేతులు కట్టేసిన తర్వాత ఎంత విలవిలలాడిపోయి ఉంటాడు. ఈడ్చుకొస్తూ ఉంటే ఎంత నరకయాత్ర అనుభవించుంటాడు. అసలు వీడి ఇంత ఎదిగాడే, ఒక చిన్న ప్రాణాన్ని చేతులు కాళ్ళు కట్టేసి చంపడానికి తీసుకొస్తూ ఉన్నప్పుడు మామయ్య వద్దు వద్దు అని పాపం ఎంత ప్రాధేయపడి ఉండుంటాడు. అమ్మ అమ్మ అని ఎన్ని అరుపులు అరుచుంటాడు. ఆ క్షణంలో నాన్న వస్తే బావుండు అని ఆ పిల్లోడు ఎంత
వేదన పడి ఉంటాడు. వాళ్ళ నాన్నో అమ్మో వచ్చి ఆ నరక యాతన నుంచి తనను విముక్తి కలిగించి తనను బతికిస్తే బాగున్ను అని ఆ పిల్లోడు పాపం ఎన్ని కాళ్ళు పట్టుకుని వేడుకుని ఉండుంటాడు కదా. కానీ ఈ వెధవ మనసు మాత్రం కరగలేదు, ఈడి కర్కశ హృదయం కరగలేదు. ఆ పిల్లాన్ని తీసుకుని వెళ్ళి అతి దారుణంగా చెట్ల పొదల్లో నరికి చంపేశాడు. ఇప్పుడు పోలీసులకు చిక్కాడు. మీరేమనుకుంటున్నారు? ఈ దుర్మార్గుడికి ఎటువంటి శిక్ష వేయాలని మీరనుకుంటూ ఉన్నారు. వీడు మామ వరుస అవుతాడు. స్కూల్కి వెళ్ళినప్పుడు అరే మా మామయ్య కనిపించాడు అని ఆ పిల్లాడు ఎటువంటి కల్మషం లేకుండా మామయ్య దగ్గరకు వచ్చి ఉంటాడు కదా, మామయ్యని నోరారా పిలిచేవాడు కదా. వాడిని తీసుకుని వెళ్ళి ఆ చిన్న పిల్లాన్ని తీసుకువెళ్ళి పొదల్లో చంపేశాడు అంటే వీడు మనిషి రూపంలో ఉన్న ఒక మృగం. కనీసం మృగానికైనా ఓ నీతి జాతి ఉంటుంది, వీడికి అలాంటి నీతి జాతి లేని మానవ మృగం వీడు. ఒకసారి మా ప్రతినిధి చల్లానాయుడుతో మాట్లాడతాను. చల్లానాయుడు, వీడు ఎక్కడ దొరికాడు? సీన్ రీకన్స్ట్రక్షన్లో వాడు చెబుతున్న మాటలు వింటే రక్తం మరిగిపోతుంది. కనీసం చిన్నాడు 8వ తరగతి చదువుతున్న అల్లుడు వరుసయ్యే వ్యక్తి మామ వద్దు వద్దు అని ప్రాధేయపడి ఉంటాడు కదా. వాళ్ళ అమ్మో నాన్నో వచ్చి తనని ఆ క్షణంలో కాపాడితే బాగున్ను అని ఎంతో ఏడ్చి ఉండుంటాడు కదా. అసలు సీన్ రీకన్స్ట్రక్షన్ల మాటలు వింటేనే చాలా హృదయ విదారకంగా ఉంది. ఏంటి మొత్తం ఏం జరిగింది? అసలు ఎక్కడ పట్టుకున్నారు వీడిని? అసలు ఆ పిల్లని అంత దారుణంగా చంపడానికి కారణం ఏంటి? శ్రీ సత్యసాయి జిల్లా మడసిర నియోజకవర్గంలో జరిగిన ఘోర సంఘటన అనేది పెను సంచలనంగా మారింది. ఎందుకంటే చిన్న పిల్లాడు ఎంతో నమ్మి తన మామయ్య వచ్చాడు, ఇంటి దగ్గర నుంచి ఏదైనా ఇంటికి తీసుకెళ్తాడేమో అని చెప్పేసి వచ్చి తన బైక్ ఎక్కితే తీరా అతను విగత జీవిగా మారినటువంటి పరిస్థితి. నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి కిడ్నాప్ కథ అనేది ఈరోజు ఉదయం ఏదైతే ఉందో రాత్రి ఇదంతా సంఘటన అయితే మాత్రం మేనమామ వరుస అయ్యేటువంటి అశోక్ ఇదంతా సంఘటన చేసినప్పటికీ రాత్రికి ఇంటికి వచ్చి ఇంట్లో నిద్రపోతున్నటువంటి పరిస్థితి. ఎవరికి ఏమీ తెలియదు అన్నట్టుగా ఎక్కడో అసలు కర్ణాటక బార్డర్లో ఆ బాబుని తీసుకెళ్లి అక్కడే చంపేసి కర్ణాటక ప్రాంతంలో పావుగడ సమీపంలో పడవేసినటువంటి పరిస్థితి. ఇది ఎవరికి తెలియదు అనుకుని ఇంటికి వచ్చినటువంటి నేపథ్యం. అయితే మాత్రం ఇదంతా ఒక నిన్న మధ్యాహ్నం కిడ్నాప్ కథ అనేది స్టార్ట్ అయినటువంటి నేపథ్యం. ఏకంగా వీళ్ళు అమ్మమ్మ వాళ్ళకి కూడా ఫోన్ చేసి మేము మీ మనవన్ని కిడ్నాప్ చేస్తున్నాము అని చెప్పేసి ఒక అన్నోన్ నంబర్ ద్వారా ఫోన్ చేసినటువంటి నేపథ్యం. అయితే వీళ్ళు స్కూల్కి వెళ్ళేలోపు మధ్యలో పిల్లలకి చేసిన రీసెస్ కోసం వదిలేటువంటి గ్యాప్లో తిరిగి మళ్ళా స్కూల్కి పిల్లవాడు రాకపోయేటప్పటికి చుట్టుపక్కలంతా వెతికారు, ఎక్కడెక్కడో చూశారు, కానీ పిల్లాడి ఆచూకీ మాత్రం ఎక్కడ కనిపించలేదు. అయితే సాయంకాలం తల్లిదండ్రులు అందరూ ఉపాధ్యాయులు కలిసి అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఏకంగా పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి ఈ కేసును ఛేదించాలనే ఉద్దేశంతో పకడ్బందీగా ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సంఘటన చూస్తే పూర్తి వివరాలు తెలుసుకుంటే విచిత్రమైన అంశాలు బయటకు వచ్చినటువంటి నేపథ్యం. ఏకంగా CCTVలో చూస్తే సొంత మామ వరుస అయ్యేటువంటి వ్యక్తి కిడ్నాప్ చేశాడు, అది కూడా మరి ఏదో తీసుకొస్తాడు, మరి వెనక్కి తీసుకొస్తాడు అని చెప్పేసి ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులకి ఏకంగా అసలు కడుపు కోతనే మిగిలిందని చెప్పొచ్చు. ఆ చేతులు కాళ్ళు కట్టేసి మనం ఎందుకు ఇంత దారుణంగా పిల్లాన్ని చంపాడు? ఏంటి అసలు కారణం ఏంటి? పిల్లాన్ని చంపాల్సిన అవసరం ఏంటి? ఒకటి ముఖ్యంగా ఆస్తి తగాదాలు అని ఒకటి చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే మనకి పూర్తి వివరాలు తెలుస్తాయని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. ఆస్తి తగాదాలు ఉంటే పెద్దవాళ్ళు ఏదో చూసుకోవాలి, కానీ చిన్న పిల్లల్ని తీసుకురావడం అనేది చాలా హేయమైన చర్య అని చెప్పేసి చాలా మంది ఇక్కడ వాపోతున్నటువంటి నేపథ్యం. ఆ పిల్లాడి జీవితం అనేది నాశనం చేసినటువంటి పరిస్థితి. అసలు అది కూడా ఏమాత్రం కనికరం లేకుండా చంపేసిన తర్వాత ఇంటికి వచ్చి మరి ఎవరికి తెలియదు అనుకున్నాడు ఏమో, మరి ఇంటికి వచ్చి పడుకున్నటువంటి నేపథ్యంలో ఆ CC ఫుటేజ్ చూసిన తర్వాత పోలీసులు ఇతని మీద అనుమానం వచ్చి ఇతన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత అతను ఒప్పుకున్నాడు. అతను ఎక్కడ ఉంది బాడీ అంటే అతను చూపిస్తేనే పోలీసులకు తెలిసింది. అంటే అంత మారుమూల ప్రాంతం, అడవి ప్రాంతం, అక్కడ ఏదైతుందో కర్ణాటక ప్రాంతంలో పడేస్తే మనకు ఎటువంటి హాని ఉండదు, కేసుల సమస్య ఉండదు అనుకున్నారో మరి ఏంటో వీళ్ళ ప్లాన్ ఏంటో కూడా తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం ఆ చిన్నారిని ఇంకొకడెవడు ఆ బైక్ పైన 2 ఉన్నారు, ఇంకొక రాక్షసుడు ఎవరు? ఇతను అదే పూర్తిగా వివరాలు అతని గురించి ఇంకా పూర్తిగా చెప్పడం లేదు పోలీసులు. అయితే ఇతని సహచరుడే ఉంటాడు ఖచ్చితంగా, వీళ్ళిద్దరు ఖచ్చితంగా ప్లాన్ చేసి ఈ రకంగా చేశారని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇవి ఇతనికి ఎటువంటి శిక్షలు అమలు అవుతాయి? ముఖ్యంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి అంశాలు ఇంకా కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇటువంటివన్నీ పూర్తిగా పోలీసులు అయితే మాత్రం ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం కాబట్టి పూర్తిగా సమాధానం చెప్పలేమని చెప్తున్నాం. కాకపోతే మాత్రం వాడు ముఖ్యంగా అతని వ్యక్తి ఆ మాటలు వింటే మాత్రం దారుణంగా ఎలా చేశాడు
అని చెప్తున్నటువంటి మాటలు అయితే మాత్రం ప్రతి ఒక్కరిని కన్నీటి పర్యవంతం అవుతున్నటువంటి నేపథ్యం. జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రి కూడా బయటకు పంపాలన్నా, స్కూల్కి పంపాలన్నా ఇటువంటి సంఘటనలతో పెద్ద ఎత్తున భయపడే పరిస్థితి. స్కూల్కి వెళ్ళిన పిల్లాడు ఇంటికి వస్తాడు అని ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. పాప మా పిల్లాడు ఆకలితో, ఏ తల్లైనా ఇలాగే చూస్తుంది, ఆకలితో వస్తాడు, పిల్లాడికి ఏం వండి పెట్టాలి అని ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి బిడ్డను మామ వరుస బంధువే చంపేశాడు అని తెలిసిన తర్వాత కుటుంబం పరిస్థితి ఏంటి? వాళ్ళు పూర్తిగా అచేతన స్థితికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే బాబు అనేది వాళ్ళకి చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి పరిస్థితి. చిన్న బాబుగా గోముగా అసలు అంత ఇదిగా పెంచుకున్నటువంటి బాబుని ఏకంగా ఏదో ప్రత్యర్థులు, మేము ఏదైనా ఎవరికైనా చేసి ఉంటే మాకు ప్రత్యర్థులు అలా చేశారంటే ఏదైనా అది డైజెషన్ చేసుకోవచ్చు, కానీ ఏకంగా సొంత బంధువు అయినప్పటికీ ఏదైనా ఇటువంటి సమస్యలు నిజంగా ఆస్తి తగాదాలే ఉంటే ఏదైనా మాట్లాడుకుంటే సరిపోతుంది, ఏదైనా మీరు ఇవ్వడము లేదంటే మేము తీసుకోవడం, ఇటువంటివి ఏదన్నా సిస్టమేటిక్ గా చేసుకుంటే బాగుండేది. కానీ ఏకంగా ఒక నిండు ప్రాణం ఏదైతే ఉందో మంచి భవిష్యత్తు ఉన్నటువంటి కుర్రాడు చనిపోవడం, అదే ఎక్స్పెషల్ ఒక మనిషి చేసిన తప్పిదమో లేకుంటే అది దాన్ని ఏమంటారో కూడా వాళ్ళు వర్ణించలేనటువంటి పరిస్థితి. వారి బాధ అయితే వర్ణనాతీతం. ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా ఈ మర్డర్ అనేది పెద్ద ఎత్తున సంచలనం రేపింది. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ కూడా సంఘటన స్థలానికి వచ్చి అక్కడ పూర్తిగా పర్యవేక్షించినటువంటి పరిస్థితి. రత్న సంఘటన స్థలంకి వచ్చినారు, అక్కడ చూశారు, పర్యవేక్షించారు. ఏకంగా సంఘటన జరిగిన తర్వాత ఎవరైతే అనుమానం ఉన్నా అతన్ని తీసుకెళ్తే అతను సంఘటన స్థలంలో ఇలా చేశాడు అనేది ఏకంగా ఆక్సా బ్లేడ్ తీసుకొని గొంతు కోసినటువంటి పరిస్థితి. ఆ చిన్నారిని ఆ రకంగా చంపాల్సిన పరిస్థితి అనేది చాలా దారుణమైన విషయం అని పోలీస్ వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ చల్లనాయుడు, ఒక్కసారి ఆ మొదటి బాక్స్ లో ఉన్నవాడు ఎవడో తెలుసా? నేను ఇలాంటి పదం ఉపయోగిస్తున్నానని అనుకోకండి, ఇంతకంటే దారుణమైన పదమే వీడి గురించి ఉపయోగించాలి. అసలు వాడికి బతికే హక్కు కూడా లేదు, కానీ ఇంకా బతికున్నాడు. దురదృష్టం, ఇంకా వీడు బతికున్నాడు. చిన్న పిల్లాన్ని చంపేస్తాడా? ఆస్తి తగాదాలో, కుటుంబ తగాదాలో ఉంటే మాట్లాడుకోండ్రా. చిన్న పిల్లాన్ని, లోకం పోకడ ఇంకా తెలియని పిల్లాన్ని మాయ మాటలు చెప్పి తీసుకువెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి హింసించి చంపటానికి అసలు ఎలా పెరిగావు? ఎలా పెరిగావు? చూసారా వాడేం చెప్తున్నాడో? ఆ పిల్లాన్ని ఎక్కడ చేతులు కట్టారు, ఎలా ఈడ్చుకుని ఎలా వచ్చారు? ఆ పిల్లాడు ఆ క్షణంలో ఎంత అల్లాడిపోయి ఉండుంటాడు కదా, ఒక్కసారి ఆలోచించండి. తన మామ అని పిలిచే వ్యక్తి ఎక్కడికో తీసుకెళ్తున్నాడు, ఇంటికి తీసుకువెళ్తాడు అని నవ్వుతూ బైక్ ఎక్కిన ఆ పిల్లాడు ఒక్కసారిగా మామలో రాక్షసత్వాన్ని చూసిన తర్వాత ఆ పిల్లాడు చేతులు విరిచి కట్టి నోట్లో గుడ్డలు కుక్కి ఈడ్చుకుని వెళ్తుంటే ఆ క్షణంలో అమ్మ అమ్మ అని అరుచుంటాడు కదా. మామయ్య వద్దు వద్దు అని కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడి ఉంటాడు కదా, ఏడ్చి ఉండుంటాడు కదా. వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి తనని రక్షిస్తే బాగున్ను అని అల్లాడిపోయి ఉండుంటాడు కదా. వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి తనను రక్షిస్తే బాగున్ను అని ఎంతో బాధపడి ఉండుంటాడు కదా. కానీ ఇవేవి కూడా వద్దు వద్దు అంటున్నా వాళ్ళ మామకి ఆ మాటలు వినిపించలేదు. నరన్న రాక్షసత్వం పేరుకుపోయిన ఈ నరరూప రాక్షసుడు ఆ పిల్లాన్ని కాళ్ళు చేతులు కట్టి పొదల్లోంచి ఈడ్చుకుని వెళ్ళి గొంతు కోసి చంపేశాడు. ఎంత కిరాతకంగా చంపేసేవాడు పారిపోయాడు. రెండో బాక్స్లో చూడండి ఆ దృశ్యాలు అవే. ఆ వాడు ఇద్దరు కలిసి ఉన్నారు, మధ్యలో కూర్చోబెట్టుకున్నారు ఆ పిల్లని. ఈ వెధవకి మరో వెధవ తోడయ్యాడు. ఇద్దరు కలిసి మధ్యలో కూర్చోబెట్టుకుని ఆ బాలుని ఆ పొదల్లోకి తీసుకువెళ్ళి చంపేశాడు. సాయంత్రం ఇంటికి వచ్చే పిల్లాడికి ఏమొండి పెట్టాలి అని ఎదురు చూసే వాళ్ళ తల్లి ఇప్పుడు ఆ పిల్లాడిని చూసిన తర్వాత గుండె పగిలిపోయి ఏడవదా? గుండె పగిలిపోదా? ఒక్కసారిగా భూమి కంపించినట్టు అవుతుంది. ఒక్కసారిగా మనమే అనుకుంటాం, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత సాయంత్రం వచ్చేటప్పుడు ఏ తల్లి అయినా ఇలాగే ఆలోచిస్తుంది కదా. కానీ ఆ పిల్లాడు రాకపోయేసరికి ఆ తల్లి తండ్రి ఏమైపోతారు? ఆ పిల్లాడిని తన బంధువే చంపేశాడు అంటే ఆ కుటుంబం ఏమైపోతుంది? చూసారు ఒకసారి బర్త్డే రోజు ఆ పిల్లవాడు ఎంతో ప్రయోజకుడు కావాలి అని ప్రతి పుట్టినరోజు ఇలా జరుపుకోవాలి అని విషెస్ చెబుతూ ఆ పిల్లాడికి కేక్ కట్ చేయించారు. ఆ ఫోటోని చూడండి. ఇప్పుడు మా ఫోటోని చూసిన తర్వాత ఆ తల్లి గుండె ఎలా తట్టుకుంటుంది? విగత జీవిగా పడున్న ఆ పిల్లాడిని చూసిన తర్వాత ఆ తల్లి తండ్రి తట్టుకోగలరా? చూస్తుంటే మనకే రక్తం ఉడికిపోతుంది. ఆ తల్లి తండ్రికి బాధ ఇంకెంత వర్ణనాతీతం. ఆ చంపేసే క్షణంలో ఆ పిల్లాడు అనుభవించిన నరక యాతన ఎంత దారుణంగా ఉండి ఉంటుంది. వీడి హృదయం మాత్రం కరగలేదు. ఇప్పటికే కామెంట్స్లో నేను చూస్తున్నాను, వాడికి అంతకంటే ఘోరంగా వేయండి అంటున్నారు. వాడిని ఊరిలో ఊరేగించి చంపండి అంటూ కొంతమంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు. నిజంగానే రక్తం ఉడికిపోదా?
అంత చిన్న పిల్లాడిని చూస్తే ఎవరికైనా ఏమైనా ముద్దొస్తుంది, మామ అని పిలిస్తే ఒక ఆత్మీయత వస్తుంది. కానీ వీడు మాత్రం కుటుంబ కక్షలతో రగిలిపోయి ఆ పిల్లాన్ని చంపేశాడు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. గతంలో కూడా మనం ఇలాంటి దారుణ ఘటనలు చూసాం. ఇలాంటివి జరగకుండా ఉంటే బాగుండు అని మనం కోరుకున్నాం. కానీ మరోసారి మనం సిగ్గుతో తలదించుకునే ఘటన, మానవ సంబంధాలు మాయమైపోతున్న ఘటన, ఎవరిని నమ్మాలో తెలియని ఘటన చోటు చేసుకుంది. స్కూల్లో చేతన్ని, ఆ అబ్బాయి పేరు చేతన్, 8వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ అవ్వగానే చేతన్ బైక్ పై తీసుకువెళ్లి కర్ణాటక సరిహద్దుల్లో అతి కిరాతకంగా చంపేశాడు. ప్రస్తుతం పోలీసులకు దొరికాడు. ఒకసారి సీన్ రీకన్స్ట్రక్షన్ లో ఈ దుర్మార్గుడు ఏం చెప్తున్నాడో మరొక్కసారి విందాం. లో టైం కూడా తీసుకున్నాను సార్, ఆయన కూడా చూపిస్తాను సార్. ఆయన ఆటికి 20 రూపాయలు చేంజ్ లేదంటే నేను 110 రూపాయలు ఇచ్చి 90 రూపాయలు రిటర్న్ ఇచ్చుకున్నాను సార్. వాడి చేతులే కట్టేది, కాలు కట్టేయలేదే? కట్టేయండి సార్. ఈడ్చుకొచ్చి వెళ్ళిపోయినాము సార్. అక్కడ కొద్దిగా ఈడ్చుకోవచ్చు కదా, అక్కడ ఎందుకు ఇడ్చుకొచ్చినావు? అది ఆయన వచ్చేసారు తొందరగా, ఎవరు రావడం అన్నట్టుగా ఈడ్చుకోదామని చూస్తే కాలు యాడ్ చేసినావు. ఏం పని చేసినావు సార్? ఈ చేతిలో దాంట్లో కట్టింది అక్కడ సార్, అక్కడ పెట్టుకుని కూర్చోండి. ఆయన అదే వీళ్ళు తాత స్కూల్ దగ్గర ఫోన్ చేసి అరసలేదరా సార్? ఆడ ఫస్ట్ లో అరిచినాడు సార్, ఇక్కడ అరచలేదు సార్. ఎందుకు? టైట్ గా బట్ట కట్టాను సార్. ఏడ కట్టినావు? మూతి కట్టాను సార్. మూతి కట్టినావు? ఎందుకు కట్టినవారు అట్లా? అరసదంతా ఆయన ఆడే ఉండేది సార్, అరసడం కట్టింది సార్. మళ్ళీ ఇట్లా చేసేసి ఆడ బండి ఉండే సార్ ముందు పక్క. ఇప్పుడు మన బండిలో దుంకంటే కొద్దిగా అప్పు వస్తుందా, అది నుంచి అట్లా స్ట్రైట్ పోయినాను సార్. అట్లా స్ట్రైట్ వారి గుండెలన్నీ ఊడిపోయినాయి. చెడ్డ అది ఇప్పేసినాను సార్, నేనే ఇచ్చినాను సార్. అది కోసేటప్పుడు ముందుకు వస్తానే సార్, అట్లనే ఇప్పేసి ఎడం చేస్తామని తీసేసినాను. ఎట్లా కూర్చున్నావు? అటు సైడ్ కూర్చొని చూపిస్తావా? సార్. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. స్కూల్కి వెళ్ళిన బిడ్డ తిరిగి వస్తాడు అని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు తమ బిడ్డను సొంత బంధువే చంపేశాడు అనే వార్త కుంగుబాటుకు గురి చేస్తోంది. నిజానికి మాయమైపోతున్న మానవ సంబంధాలు మనల్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకున్న ఒక దారుణ ఘటన గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. బైక్ పై 3 వెళుతున్నారు. మధ్యలో కూర్చున్న బాలుడి వయస్సు కేవలం 15 సంవత్సరాలు లోపే, చిన్న వయసు. 8వ తరగతి చదువుతున్నాడు ఆ బాలుడు. పుట్టినరోజు నాడు తీసుకున్న ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు చూడొచ్చు. 8వ తరగతి చదువుతున్న ఆ బాలుడిని కుటుంబ కక్షలతో స్కూల్కి వెళ్ళి అక్కడి నుంచి కిడ్నాప్ చేసి, మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి ఒక నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకుని వెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి ఒక బ్లేడ్తో ఆ బాలుడు గొంతు కోసి చంపేసిన దుర్మార్గమైన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. మామ వరుస అయ్యే వ్యక్తి కాబట్టి ఆ బాలుడు ఎటువంటి భయం లేకుండా వాళ్లతో ఆ బైక్ పై వెళ్తున్నాడు. ఒకసారి చూడండి ఆ దృశ్యాలు. ఇవి సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు కాబట్టి తెలిసిన వ్యక్తులు, సొంత వ్యక్తులు, బంధువులు ఎవరైనా పిలిస్తే వాళ్ళు కూడా వెళతారు. కానీ ఎవరైనా ఊహిస్తారా, అనుకుంటారా మామయ్య వరుస అయ్యే వ్యక్తి ఇంతటి దారుణానికి పాల్పడతాడు అని ఎవరైనా బాలుడి తల్లిదండ్రులు అనుకుంటారా? ఆ బాలుడు అనుకుంటాడా? ఆ బాలుడు మధ్యలో కూర్చున్నాడు కదా, వెళ్ళేటప్పుడు కనీసం ముందు కూర్చున్న వ్యక్తో వెనక కూర్చున్న వ్యక్తో తనకి మామ వరుస అయ్యే వ్యక్తి ఉంటాడు. మామయ్య అని పిలిచే వ్యక్తి తనని చంపటానికి తీసుకువెళ్తున్నాడు అని కనీసం ఆ బాలుడు